Arvind Josh నాకు ఆనందించి he's been traveling with me as a costume designer beginning. So అప్పుడే నేను I noticed like he has a flair for స్టోరీ టెల్లింగ్ కానీ రైటింగ్ కానీ లాంగ్వేజ్ కానీ ఆర్టిస్ట్ అంటే స్కెచెస్ చేయడం కానీ సో ఇట్స్ క్రియేటివ్ బెంట్ ఉందనుకున్నాను. సో ఫైనలీ టుడే హీస్ రిటర్న్ అ నావెల్ దెన్ హీస్ మేకింగ్ అ ఫిల్మ్ ప్యాషన్. నేను చదివాను అది చాలా కొత్తగా ఉంది. అండ్ ఆల్సో బ్యాక్ డ్రాప్ తనకు వచ్చిన బ్యాక్ డ్రాప్ నుంచి ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైన్ ఇక్కడ ఇదే స్కూల్లో చదివి దాని గురించి చేస్తాడు కాబట్టి ఐ థింక్ ఇట్స్ మోర్ అథెంటిక్. అండ్ ముందే చెప్పినట్టు ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫస్ట్ టైమ్ ఇట్స్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ బేస్డ్ ఆన్ ఫ్యాషన్ డిజైన్ స్కూల్. సో ఐఎమ్ రియలీ హోప్ఫుల్ ఇట్ విల్ బి రియలీ గుడ్. కంగ్రాచులేషన్స్ జాష్. మ్యూజిక్ టేస్ట్ కూడా ఐ థింక్ హ్యాస్ అ వెరీ గుడ్ మ్యూజిక్ టేస్ట్. స్క్రిప్ట్ నేను చదివిన దానికి అలా సినిమా వచ్చుంటే మాత్రం ఐ థింక్ ఇట్ విల్ బి బిగ్ ఫిలిం. సో కంగ్రాచులేషన్స్. అలానే ప్రొడ్యూసర్స్ గారు అందరు కొత్త వాళ్ళు, సో ఫస్ట్ టైం వచ్చి జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తున్నారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్. కంగ్రాచులేషన్స్ అగైన్. అండ్ ఆల్సో ఈ పోస్టర్ మోషే నాకు బాగా తెలుసు. ఐ థింక్ మాకు కూడా చాలా వర్క్ చేశాడు మా లవ్ స్టోరీలో. సో చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ మోషే బెడ్. ఓకే, సో ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. హీరో హీరోయిన్కి అందరికీ, ఎడిటర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడా, కంగ్రాట్స్. సో ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ రియలీ డూ వెల్. కొత్త ఫ్లేవర్ తోటి వచ్చే సినిమాలన్నీ ఆదరిస్తారు జనరల్గా. అండ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఫాల్స్ ఇన్ దట్ జానర్. టైటిల్ కూడా బాగుంది. అయితే హీఈస్ ప్యాషనెట్ అబౌట్ ద స్టోరీ. సో కంగ్రాచులేషన్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా అరవింద్ జాషువా గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ మూవీ పుట్టకముందు ఈ మూవీ నవలగా పబ్లిష్ చేయబడిన ఛాయా పబ్లికేషన్కి థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే ఆ నవల చదివిన తర్వాత అందరు ఇన్స్పైర్ అయ్యి ఈ నవలగా ఉండకూడదు, ఒక మూవీ రావాలని చెప్పి అరవింద్ తపన్ని అందరూ కూడా అర్థం చేసుకొని మంచి మూవీ తీశాడు. తప్పకుండా అందరూ కూడా ఇటువంటి యంగ్ డైరెక్టర్స్ని అందరూ ప్రోత్సహించాలని కోరుతూ, ఇక ఈ మూవీకి కర్త కర్మ క్రియ అంతా కూడా శేఖర్ కమల్ గారు. శేఖర్ కమల్ గారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఆయన ఎంకరేజ్మెంట్ లేకపోతే ఈ మూవీ అయ్యేది కాదు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఒక కొత్త టాలెంట్ని ఉంటే సరిపోదు, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, కాన్స్టెంట్గా సపోర్ట్ చేయటం, అప్డేట్స్ తెలుసుకోవటం, ఎంతవరకు వచ్చింది, ఏం వచ్చిందని. ఆయన అప్పుడు బిజీ మూవీలో ఉన్నప్పుడు కూడా, బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా టైం ఇచ్చి నేను తప్పకుండా వస్తానని చెప్పి మళ్ళీ షూట్కి మళ్ళీ దిల్సుఖ్ నగర్ వెళ్ళి మళ్ళీ అక్కడ షూట్ చేయడం అనేది చాలా ఆషామాషి సంగతి కాదు. జనరల్గా ఎవరైనా సరే అంత పెద్ద డైరెక్టర్స్ ఏం చెప్తారంటే, వచ్చి నా సెట్ దగ్గరికి వచ్చి నా లొకేషన్కి వచ్చి మీ పోస్టర్ లాంచ్ చేసుకోండి అని చెప్తారు. అట్లా కాకుండా ఎక్కడైతే చదువుకున్నావో అక్కడే నీ పోస్టర్ లాంచ్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేసిన శేఖర్ కమల్ గారికి మనందరి తరఫున కంగ్రాట్స్ చెప్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. ఈ మూవీ బాగా రావాలి, అలాగే ఇంకా కొత్త డైరెక్టర్స్, కొత్త యాక్టర్స్, న్యూ టాలెంట్ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి మాకు ఇచ్చిన అటెన్షన్కి చాలా థ్యాంక్స్. ప్యాషన్ యాక్చువల్లీ సపోజ్ టు బి చిన్న సినిమా, కానీ శేఖర్ గారు చెప్పినట్టు ఇది దాని క్యాన్వాస్ చాలా పెద్దది. ఇదే కాలేజ్ కారిడార్లో నేను చదువుతున్నప్పుడు 20 years బ్యాక్, వాట్ ఎవర్ ఐ సా యాజ్ ఎ స్మాల్ టౌన్ గాయ్, ఒక స్మాల్ టౌన్ నుంచి ఇలాంటి పెద్ద కాలేజ్కి వచ్చి పెద్ద సెలబ్రిటీస్, పెద్ద ఫిల్మ్ స్టార్స్ పిల్లలు చదివే కాలేజ్లో ఒక మామూలు కుర్రాడు చదివితే వాడు ఎటువంటి కష్టాలు పడతాడు, ఎటువంటి బాధలు పడతాడు అన్నది నేను ఫీల్ అయ్యి రాసిన కథ ఇది. సో ఫస్ట్ ఈ స్టోరీ రాసిన తర్వాత దీనికి ఇక్కడ దాకా రావడానికి వి ఆల్మోస్ట్ కేమ్ టు ది ఎండ్ ఆఫ్ ది షూట్. చివరి దాకా వచ్చేసాము లాస్ట్ కొన్ని రోజులు. సో దీనికి ఇంతవరకు రావడానికి అనేక మంది హెల్ప్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ ది స్టేజ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్ ది స్టేజ్. డెఫినెట్లీ మై ఫ్యామిలీ, మై వైఫ్ అండ్ మై కిడ్స్, అండ్ ఆల్సో శేఖర్ కమల్ గారితో నాకు మోర్ దెన్ 20 years అనుబంధం ఉంది. ఆయన నాకు యాక్లవేస్ ఇష్యూన్ అనమాట. సో శేఖర్ కమల్ గారు కుబేరా తీస్తుంటే మేము కుచేలులాగా దాంట్లో 1/10 ఆఫ్ బడ్జెట్ తోటి ఈ సినిమా తీస్తున్నాం, ఆర్ లిటిల్ మోర్ దెన్ దాట్.
బట్ శేఖర్ కమ్ల గారు నన్ను ఇన్స్పైర్ చేశారు. నాకు ఎప్పుడు సినిమాలు అంటే పిచ్చి లేదు, కానీ శేఖర్ కమ్ల గారు సినిమా తీస్తున్నప్పుడు ఆయన చూపించే ఆ నిబద్ధత, ఆ ప్యాషన్, ఆ మ్యాడ్నెస్, ఆ అబ్సెషన్ చూసి నాకు ఈ ఫీల్డ్ మీద గౌరవం పెరిగింది నాకు. సో దట్స్ హౌ ఐ ఎండ్ అప్ బీయింగ్ ఏ డైరెక్టర్. ఆయన ఎంతో హెల్ప్ చేసి, ఎంకరేజ్ చేసి, యాజ్ అ డిజైనర్ నాకున్న యాటిట్యూడ్స్ అంతా బేర్ చేసి, అండ్ హీ సపోర్టెడ్ మీ టిల్ దిస్ పాయింట్, అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. దెన్ అరుణ్ సార్, ఆయనకి సినిమాలతో సంబంధం లేకపోయినా సరే, జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్పార్క్ ఆఫ్ టాలెంట్ అని ఆయనకు అనిపించింది. అండ్ నా నవల చూశారు. దాని తర్వాత అది చాలా పెద్ద రిస్క్ యాక్చువల్లీ ఫర్ ఎ ఫస్ట్ టైమర్ ఒక సినిమా మీద ఎంత సపోర్ట్ చేయడం. సో అరుణ్ గారు కూడా చాలా సపోర్ట్ చేసి, మా ప్రొడ్యూసర్ నరసింహ గారు కూడా చాలా, ఆయన లేరు ఇక్కడ, బట్ నరసింహ గారు కూడా చాలా సపోర్ట్ చేసి సినిమాని ఎక్కడ దాకా తీసుకొచ్చారు. ఇది బిఫోర్ ఇట్ బికేమ్ ఎ మూవీ, ఇది ఒక బెస్ట్ సెల్లర్ నవల్ కూడా. దాన్ని పబ్లిష్ చేయడానికి నాకు సహాయం చేసిన ఛాయా పబ్లికేషన్స్ అధినేత గారు మోహన్ గారు ఉన్నారు ఇక్కడ, అండ్ ఆల్సో అరుణ అంకలత, నవ్ ఈజ్ ద CEO. దే బోత్ హెల్ప్ మీ టు పబ్లిష్ ద నవల్. అసలు ప్యాషన్ లాంటి సినిమా, ఎక్కువ దీంట్లో ఇంగ్లీష్ టెర్మినాలజీ ఉంది, టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంగ్లీష్, బట్ దాన్ని ఒక తెలుగు నవల్గా పబ్లిష్ చేసి ఒక రిస్క్ తీసుకొని దాని బెస్ట్ సెల్లర్, వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్స్ ఆఫ్ ఛాయా పబ్లికేషన్స్గా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేశారు. ఐమ్ గ్రేట్ఫుల్ టు మోహన్ గారు. కమింగ్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మై సినిమాటోగ్రాఫర్ సురేష్ నటరాజన్. నాకు పెద్ద ఏం తెలియదు టెక్నికల్గా, బట్ సురేష్ హస్ బీన్ ఏ స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. విజువల్గా ఒక కథని చెప్పడంలో ద వే హీ సపోర్టెడ్ మీ విత్ హిస్ కెమెరా వర్క్ ఈజ్ అమేజింగ్, అండ్ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ లైటింగ్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ lighting magicians I've seen in my journey as a costume designer and as a filmmaker. So I'm thankful to Suresh and my music director Henry. Chala manchi tunes ichadu. Mundu when we release the music, you'll understand how good a music our music director, who is also a young talent, and kuda first cinema idi, ma cinematographer kuda first cinema idi, naaku kuda first cinema idi. But then we are supported by my editor Nageshwar D.B. Garnaru. ఆయన చాలా పెద్ద సినిమాలు చేశారు. సో హీఈస్ హెల్పింగ్ మీ టు కట్ ద రైట్ కట్. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్, ఈజ్ ఆల్సో చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయినా నా మీద నమ్మకంతో ఆయన కూడా ఒప్పుకున్నారు. అండ్ మై యాక్టర్స్ ఎస్పెషల్లీ, ఇది ప్యాషన్ అనేది బేసికల్గా ఇట్స్ ఎ వెరీ ప్యాషనేట్, యాజ్ ఇట్ టైటిల్ సజెస్ట్, చాలా చాలా ఎక్కువ ఇంటెన్స్ ఎమోషన్స్తో కూడుకున్న లవ్ స్టోరీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హ్యాపీ డేస్. నేను యాక్చువల్లీ ఆ టెంప్లెట్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశాను శేఖర్ గారిది, బట్ హ్యాపీ డేస్ ఈజ్ మోర్ లైటర్ వెయిన్, బట్ ప్యాషన్ ఈజ్ ఇంకొంచెం దాని అది పింక్ కలర్లో ఉంటుంది, డీప్ రెడ్ కలర్లో ఉంటుంది. దట్స్ వై యూ సీ ఆల్ ద స్టేజ్ బీయింగ్ ఫిల్డ్ విత్ రెడ్. సో ఇంత ప్యాషనేట్గా చాలా ఎమోషన్స్తో కూడిన స్టోరీని చెప్తున్నప్పుడు యాక్టర్స్ ఎవరు ఉండాలి, వాళ్ళు కంప్లీట్గా మాకు అవైలబుల్గా ఉండాలి, అండ్ దే షుడ్ బి ఏబుల్ టు రియల్లీ పుట్ దెమ్సెల్స్ త్రూ లాట్ ఆఫ్ ఫైర్ అండ్ వాటర్ అని చెప్పి అనుకున్నప్పుడు వీ ఫౌండ్ once again our hero Sudesh is also a new talent. But the soul of the film is definitely the heroine of the film, Zara, and a character plays chestunna Ankita. Ankita also gave a terrific performance. These two did great job. And Shreya Shisha, she has